రైతు బంధు ఎప్పుడు పడుతుంది అని పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తుంటే రైతులకు మాత్రం ఇప్పటి వరకు రైతు బంధు పడతలేదు. కాంగ్రెస్ రైతు భరోసా లేదు. అసలు ఆ పైకం అన్నదాతల అకౌంట్లలో ఎందుకు పడతలేదో పడకపోవడానికి కారణం కూడా ఎవరో కూడా కాంగ్రెస్ల నుంచి ఎల్లగొట్టినాక బక్క జడిసాని సార్ ఇట్లా అంటున్నాడు. 7,000 కోట్ల రూపాయలు ఏ విధంగా మొదటి రైతు బంధు కోసం వేసిన పైసలు ఏ విధంగా డైవర్ట్ అయినాయి ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. 7,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదలైనాయట. అవిటిని అన్నదాతల అకౌంట్లలో వేయకుండా ఏం చేసిండ్రో ఆ ముచ్చట కూడా చెప్పిండు ఈనుండ్రి. టీ ట్యాక్స్, బీ ట్యాక్స్, బోర్డ్ ట్యాక్స్ అని మాట్లాడి చూసినావా? ఆ ట్యాక్స్ ఆ చిట్టి పైన రాస్తారు. రాసి ఆ చిట్టి తీసుకుపోయి రామకృష్ణారావుకి ఇస్తే ఆ బిల్లు అప్పుడు మీ అకౌంట్లలో పడతాయి. ఏది ఆ ట్యాక్సులు కట్ అయినాక ఇవాళ ఫైనాన్స్ మంత్రి బట్టి లేకుండా మేఘాకృష్ణారెడ్డి తమ్ముడా? ఏమో పోన్రి, ఏం రాజకీయమో ఏమో. మరి కాంగ్రెస్లోకి వెళ్ళినాక కడుపు మంటతో ఇట్లా చెప్తుండా చేపేటలా జరుగుతున్నది ఇదేనా? దొంగతనము ఇంకేదో దాగదంటారు చూడుండ్రి. ఇది కూడా నిజమైతే ఎన్నడో పోనాడు బయట పడుతుంది. అయినా మీరు అంత బందోబస్తుగా చెప్తున్నారు కదా సారు, కేసు కూడా పెట్టకుండా మీరు కూడా ఇట్లా పొద్దుగడుపుడు ఏంది? మీరు ఒకళ్ళ మీద ఒకరు ఎత్తి 7 దోషుల మన్ను పోసుకున్నాడు తప్పితే మట్టిని నమ్ముకున్న అన్నదాతలను ఆదుకున్నది మాత్రం ఏం లేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.